నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మారుతి వండర్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఖత్తర్లో మరొక అద్భుతం వీడియో. హాఫ్ మూన్ బిల్డింగ్ చూడుర్రి. నా ఫోటో కనబడుతుందా? ఎట్లా ఉన్న బిల్డింగ్ సూపర్ ఉంటుంది. చూస్తూ ఉండుర్రి, స్కిప్ చేయకండి. మన చాలా కొత్త విషయం ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. ఇంకా మెట్రో ఎక్కి వెళ్ళిపోదాం. కంటిన్యూ స్టేషన్కి వెళ్ళిపోదాం. మెట్రో ఎక్కిన అక్కడ దాకా వెళ్ళిపోదాం. ఆ బిల్డింగ్ ఉన్న ప్లేస్ వరకు ఇంకా మెట్రో జర్నీలో వెళ్ళిపోదాం. చూస్తూ ఉండ్రి, స్కిప్ చేయకూర్రి. ఆ బిల్డింగ్ అయితే నేను 3 సార్లు వచ్చిన. ఎట్లా ఉన్నది, ఏమన్నా ఉంటుందా? మస్తు ఉంటుంది. నాకు నచ్చింది. 3 సార్లు వచ్చిన. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయరి. అలా దిగేసిన తర్వాత బయట వెళ్ళి చెప్తా ఎట్లా ఉన్నా చెప్పేసేది. వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా కామెంట్ చేయరు ఎట్లా ఉంటుంది అనేది. ఏదో చెప్తున్నాను అనుకోకర్రి, కానీ నాకైతే మస్తు అనిపించింది. టూర్ జర్నీ, మెట్రో జర్నీ, అందులో అండర్ గ్రౌండ్, బయట ట్రైన్లు, అమ్మ ఏమన్నా అనిపించింది. నాకైతే మస్తు అనిపించింది. అప్పుడు టూర్ 1 డే పొద్దు నుంచి సాయంత్రం వరకు మస్తు అయింది టూర్ అయితే. నాకైతే మస్తు నచ్చింది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయరి. రోజు వీడియో వస్తున్నది, చెప్పుండ్రి, స్కిప్ చేయకండి. చూడుర్రి. ఇది హాఫ్ మూన్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ తిరగడానికి 2 గంటలుగా ట్రైన్లు మారి స్టేషన్లు మారి ఇంత దూరం వచ్చిన హాఫ్ మూన్ బిల్డింగ్. ఇంకా రాత్రి అయితే లైట్ వెళ్తున్న సూపర్ ఉంటుంది. ఇంకా చూద్దాం అది. కానీ చాలా టైం అయింది, మనం చాలా దూరంలో ఉన్నా. ఇంకా అప్పటికి ఉండే ఓపిక లేదు. ఇంకా డే టైం తీసుకొని వెళ్ళిపోతాం. ఎలా ఉంది చూడుర్రి హాఫ్ మూన్. ఇంకోటి బిస్కెట్ టైప్లో ఉంటుంది చూడుర్రి. ఇది కరెక్ట్ అసలు బిస్కెట్ అతికిచ్చినట్టుగా ఉన్నది. ఇట్లా చూడుర్రి, బిస్కెట్ మీద బిల్డింగ్ స్టెప్పులుగా బాగుంది. వెళ్తూ కరెక్ట్ అసలేదు. ఇంకా స్టేషన్ దిగగానే ఇక్కడ మొత్తం ఖాళీ, మొత్తం గ్రౌండు. అక్కడ హాఫ్ మూన్ బిల్డింగ్. అసలు హాఫ్ మూన్ బిల్డింగ్ ఎక్కడని కనుక్కొని వచ్చినా కానీ అసలు ఏరియా పేరేమి మర్చిపోయాను నేను. అది చెప్పిర్రు, అడిగిన ఒకరికి అడిగిన చెప్పిర్రు, కానీ అసలు పేరే మర్చిపోయాను. అబ్బా అసలు ఆ హాఫ్ మూన్ బిల్డింగ్ ఎక్కడ ఉందంటే చెప్పలేని పేరు మర్చిపోయినా. అది చెప్పలేదు ఇక, మరి గుర్తుపోలేదు. హాఫ్ మూన్ బిల్డింగ్ అంటే అందరూ చెప్పేస్తారు. ఇంకా ఈ బిల్డింగ్ దగ్గర ఇంకా పక్కన బిల్డింగ్స్ సూపర్ ఉంటాయి. చూస్తుండ్రు, స్కిప్ చేయకూర్రి. ఖత్తర్లో మంచి ప్లేస్ అన్నట్టు. ఇక స్కిప్ చేయకండి అబ్బా. కానీ వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. కొత్త విషయం వాళ్ళ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఉందో బిల్డింగ్. ఇది రౌండ్ ఉంటుంది పైన, కానీ దూరంకి వెళ్ళి చూస్తే ఇంకా మస్తుగా ఆడుతుంది. దీని పక్క రెండు ఉంటాయి బిల్డింగ్లు ఇట్లాంటివి. కానీ వేరే పక్క నుంచి చూస్తే ఇంకో అంటే వేరే యాంగిల్ చూస్తే మస్తు అనిపిస్తుంది అది. కాకపోతే నేను ఈ పక్క ఉన్నా, అట్లా మిస్ అయిపోయింది. ఇక్కడ చూడండి 2 బిల్డింగ్లు. అదేదో బిస్కెట్ అతికిచ్చినట్టుగా ఎట్లా ఉన్నాయి, మస్తుంది కదా. క్రాస్గా చూస్తే ఏదో మా చిన్న బిస్కెట్లు పిల్లలు ఆడుకున్నప్పుడు ఇట్లా ఇటుక బెరిచి ఆడుకుంటారు, అట్లా ఉంటుంది చూడండి. ఇంకా దాని పక్కన బిల్డింగ్స్. అరే వా అనిపించింది నాకైతే. మస్తున్న లొకేషన్ అయితే. వచ్చిన కానీ మంచి ప్లేస్కి వచ్చిన అనిపించింది చాలా రోజుల తర్వాత. ఇంకా అప్పుడప్పుడు శుక్రవారం ఇదే పని చేస్తా, మంచి ప్లేస్కి వెళ్తా, వీడియో షూట్ చేసి పెడతా. అదే నా పని. ఇంకా డ్యూటీ లేదు అంటే అప్పుడప్పుడు శుక్రవారం డ్యూటీ ఉంటుంది. ఖాళీ ఉంటే మాత్రం ఇట్లా టూర్ వేస్తాయి. ఇక టూర్ వేసి మంచి ప్లేస్కి వెళ్తా. అయితే హాఫ్ మూన్ బిల్డింగ్ ఉంది కదా, దానికి ఒకసారి నైట్లో వెళ్తా. నైట్లో మస్తు ఉంటుంది అక్కడ వాటర్ ఫౌంటైన్స్, వాటర్ ఫాల్స్ మస్తు ఉన్నాయట. దాని కొరకు ఒకసారి నైట్లో వెళ్తా. చూద్దాం ఇంకా ఎట్లా ఉందో ప్లేస్. నైట్లో చూస్తే ఎట్లా ఉంటుంది అది కూడా వీడియో చూసి పెడతా. ఇప్పుడే ఇట్లా దూరంకి కనబడుతుందంటే దాని దగ్గర ఉంటే ఎట్లా ఉండాలా ఆలోచిస్తేనే మస్తు అనిపిస్తుంది నాకైతే. ఒక స్పెషల్గా నైట్ వీడియో కోసం వెళ్తా. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది మీకు కామెంట్ చేయర్రి. వీడియోకి మాత్రం తప్ప లైక్ చేసి షేర్ చేయర్రి. మీ అభిప్రాయం మాత్రం కామెంట్ చేయండి ఎలా ఉంటుందో. కానీ బిల్డింగ్ అయితే మస్తు అనిపించింది అబ్బా నాకు. నేనైతే ఇక్కడ బిల్డింగ్ మంచిగా ఉందని చెప్పి నేను డైరెక్ట్ ఇంటికి వీడియో కాల్ చేసి ఫోన్ మాట్లాడి మొత్తం చూపించిన అంత ప్లేస్. అట్లా నచ్చింది, మంచి ప్లేస్ ఇక కదా. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయర్రి. కొత్త విషయం ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. దీని తర్వాత కంటిన్యూగా మరొక ప్లేస్కి వెళ్ళిన, అది రాత్రిలో ఉంటుంది వీడియో. అంటే రాత్రి షూట్ చేసాం మొత్తం. అక్కడైతే చాలా బాగా వచ్చింది. ఇంక ఇక్కడ మిస్ అయింది రాత్రి షూట్ చేయడం, కానీ అక్కడ మొత్తం రాత్రిలో ఉన్న జర్నీ అంతా. అదైతే ఇంకా దీని తర్వాత వచ్చే వీడియో మస్తు ఉంటుంది. ఇంకా స్కిప్ చేయకుండా చూడుర్రి, అది కూడా నచ్చుతుంది మీకు. ఇంకా ఇంత ఓపికగా పూర్తి చూసే వీడియో. అందరికి ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.